దేవుని వాక్యంలో ఏమి రాయబడిందంటే యోవేలు రాసిన పత్రిక, యోవేలు రాసిన గ్రంథము 2:13 హృదయములను మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక 2 దినవృత్తాంతాల గ్రంథము 29:6 మన పితరులు యెహోవా దృష్టికి ద్రోహులైరి యెహోవా దృష్టికి చెడుతనము నడిచిరి అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రంగా కీర్తనలు 34:5 ఏం రాయబడిందంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక యాకోబు రాసిన పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి ఆయన మీ యొద్దకు వచ్చును అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర యెషయా గ్రంథం 55:7 భక్తిహీనుల మార్గము దేవుని వాక్యం విడువవలెను, దుష్టుల తలంపులు మానవలను అని దేవుని వాక్యం రాయబడింది. యెషయా గ్రంథంలో 54:10 పర్వతములు తొలగినను మెట్టలు తద్దరిలను ఆయన కృప విడిచిపోదు, అదే ఆయన జాలి పడుచున్నాడని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఆయన వైపు మనం మరలినట్టయితే, ఆయన వైపు తిరిగినట్లయితే దేవుడు ఎన్నో కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర నీవు నేను ఆయన వైపుకు తిరుగుతున్నామా లేదా? ఆయన అందుకు కొరకై దేవుని వాక్యంలో రాయబడింది. యెషయా గ్రంథం 45:22 భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడును మరి ఏ దేవుడు లేడని దేవుని వాక్యం రాయబడింది. 1 సాముయేలు గ్రంథం 7:3 దేవుని వాక్యంలో రాయబడింది. అన్య దేవతల నుండి విడిపించుటకై దేవుడు ఇశ్రాయేలు వారిని ఏర్పరచుకున్నాడు. ద్వితోపదేశకాండం 30:10 తిరుగులేని వారిగాను నీకు తిరిగిన ఎడల నీకు మేలు కలుగును అని రాయబడింది. ఇశ్రాయేల్ ప్రజలతో నీవు ఆయన వైపు తిరిగిన ఎడల మేలు కలుగును, ఆయన ఆజ్ఞలను కట్టడములను ఆచరించవలను సెలవించాడు. అంత మాత్రం కాక ఆదికాండం 16:13 చూచుచున్న దేవుడు అన్ని విషయాల్లో హాగర్ను చూసేవాడుగా ఉంటున్నాడు. కీర్తనల గ్రంథం 16:11 ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషములు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవని దేవుని వాక్యములు రాయబడింది. కాబట్టి సహోదర మత్తయి సువార్త 18:20 ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేట కూడిందరో వారి మధ్య నేను ఉంటానని సెలవించాడు. అంత మాత్రంగా ఆదికాండం 19:29 లోతును ఏం చేసినాడు? విడిపించుటకై అబ్రహాము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కీర్తనల గ్రంథంలో 23:6 చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదనని సెలవించినాడు. అంత మాత్రం కాదు, కీర్తనల గ్రంథం 52:8 కీర్తనకారుడు అంటున్నాడు, ఒలీవ చెట్టు వలె యెహోవా మందిరంలో నేను ఒక ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉండేదని సెలవించారు. కాబట్టి సహోదర యోనా అయితే 1:2-3 వరకు చూసినట్టయితే ఆయన సన్నిధి అనగా యేసు ప్రభు దేవుడైన యెహోవా సన్నిధి నుండి ఆయన పారిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 28:15 యాకోబు పోయినప్పుడు మరి వాళ్ళ అన్న దగ్గర నుండి కొట్లాడి లాబాన్ దగ్గరకు పోయినప్పుడు ఆయనకు తోడ ఉన్నాడు. నేను చెప్పినది నెరవేరు వరకు నీకు నేను తోడై ఉంటానని సెలవించాడు. కాబట్టి సహోదర మొట్టమొదటిగా హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాల. రెండవదిగా మరి ఆయన యొద్దకు తిరిగినట్లయితే మేలు కలుగుతుంది. ఆయన ఆజ్ఞలు కట్టడాలను మనము గైకొంటే మేలు కలుగుతుందని దేవుని వాక్యం రాయబడింది. మూడవదిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 22:23 హృదయము నుండి అసూయ, జారత్వము, అసూయ, కలహము ఇవన్నీ బయలుదేరుతుందని దేవుని వాక్యం రాయబడింది. యెషయా గ్రంథం 7:12 మరి
ఆయనను ఎరుగుట ద్వారా అభివృద్ధి నొందుతాం. నిర్గమకాండం 1:21లో ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఫరోకు అబద్ధము చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి యెషయా గ్రంథం 41:9-10 ఆయన నిన్ను నన్ను చేపట్టుకొని సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. అది 5వదిగా మనం చూసినాం. 6వదిగా మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 4:31లో ఆయన ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇంకా దేవుని వాక్యంలో ఆయన అభివృద్ధి చేసేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రం కాక యెషయా గ్రంథం 4:41-13లో మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 55:55లో ఏమి చేసినాడు? ఆయన క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. 55:7లో ఆయన క్షమించే దేవుడుగా ఉంటున్నాడు నిన్ను నన్ను. యెషయా గ్రంథం 35:1 కూడా అదే మాట రాయబడి ఉంటున్నది. 52:13 ఆయన తట్టు తిరిగితే నిన్ను నన్ను మరి ఆయన మన హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరిగితే ఆయన నీకు నాకేమంటాడో మరి తోడై ఉంటాడు, నడిపించుతాడు, తర్వాత మేలు కలగజేస్తాడు. తర్వాత ఆయన సన్నిధిలో నిలుచుటకు భాగ్యము ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి యెరెమయా గ్రంథం 15:19 నా సన్నిధానంలో ఏముందట? నివసించు భాగ్యము దయచేస్తారని సెలవిచ్చాడు. కాబట్టి సహోదర ఇంకా నువ్వు ఆయన వైపు తిరగకపోతే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన వైపు తిరగాలని దేవుడు కోరుతున్నాడు. మనము డ్రిల్లింగ్ చేసేటప్పుడు డ్రిల్లో ఏమంటాడు? అబౌట్ టర్న్ అంటాడు. అబౌట్ టర్న్ అంటే మరి ముందుకు తిరగమని అర్థం. కాబట్టి సహోదర ఆయన వైపు చూసినట్టయితే ఆయన నీకు నాకు మేలు చేసేవాడుగా ఉంటాడు, చెడుతనం నుండి విడిపించేవాడుగా ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో బలియాగము చేయబడి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున సజీవులను లేచి అనేకులు ఆయన తట్టు చూసినారు. మరి ఇంతవరకు మనం చూడగలిగినాం. మరి యెషయా గ్రంథం 45:22 వారు బుద్ధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందడి అని. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖమును ఎన్నడూ లజ్జింపకపోయాను సెలవిచ్చారు. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు అనేకులు బ్రతకగలిగినారు. కాబట్టి సహోదర నీవు నేను ఆ శిలువ వైపు నేను చూసినట్టయితే మన జీవిత కాలం అంతా మనము బ్రతకగలుగుతాం, మేలు కలుగుతాం. ఆయన ఆజ్ఞను పాటించితే మనం అనేకులను క్షమించే వారిగా ఉంటున్నాం. కాబట్టి సహోదర మరి ఇంతవరకు నువ్వు వినకపోతే మరి దేవుని నమ్ముకోవాలని యేసుక్రీస్తు పరిగెట మరి మిమ్మల్ని కోరుకుంటున్నాం. దేవుడి వాక్యం దీవించుగాక.